లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. ప్రముఖ నటి మాజీ ఎంపీ జయప్రద ప్రస్తుతం చిక్కులో పడ్డారు. జయప్రద పరారీలో ఉన్నట్టు కోర్టు ప్రకటించింది. ఆమెను అరెస్టు చేయాల్సిందిగా పోలీసులకు సూచించింది కోర్టు. 2019లో లోక్సభ ఎన్నికల సందర్భంగా ప్రచార నియమాల్ని ఉల్లంఘించినందుకు ఉత్తరప్రదేశ్లోని రాంపూర్లో జయప్రదపై కేసు నమోదైంది. ప్రస్తుతం దీనిపై కోర్టుల విచారణ జరుగుతుంది. ఇప్పటికే కోర్టు పలుసార్లు సమన్లు జారీ చేసినప్పటికీ జయప్రద విచారణకు హాజరు కాలేదు. దీంతో కోర్టు ఆమెను అరెస్టు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. జయప్రదకు కోర్టు పలుమార్లు సమన్లు జారీ చేసింది. అయితే దీనిపై ఆమె స్పందించలేదు. దీంతో జయప్రదపై కోర్టు వారెంట్ జారీ చేసింది. మార్చి 6న కోర్టు ముందు హాజరుపరచాలని రాంపూర్ పోలీసులను కోర్టు ఆదేశించింది. మంగళవారం అంటే ఫిబ్రవరి 27 విచారణలో జయప్రద పరారీలో ఉన్నట్టు కోర్టు నేరుగా ప్రకటించింది. ఒక టీంను ఏర్పాటు చేసి మార్చి 6న జయప్రదను విచారణకు హాజరుపరచాలని కోర్టు ఆదేశించింది. ఇప్పుడు ఓ టీం జయప్రదను గాలించనుంది. జయప్రదపై పలుమార్లు నాన్ బెయిల్ వారెంట్లు జారీ అయ్యాయి. అయితే పోలీసులు ఆమెను కోర్టు ముందు హాజరుపరచలేకపోయారు. సీనియర్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం జయప్రద మొబైల్ ఫోన్లన్నీ స్విచ్ ఆఫ్ అయ్యాయని, దాంతో ఆమెను సంప్రదించలేకపోయారు.